తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే మన వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. జరిగిన తర్వాత అంటే ఈ హత్య జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో కూడా తెలియజేశారు. ఏమని? ఈ యొక్క హత్యను ఎవరు చేశారు, ఎట్లా జరిగింది అనే అంశాలను సిబిఐ కానీ పోలీసులు కానీ ఎంక్వైరీ చేయాలా అని చెప్పి చాలా పట్టుబట్టారు. ఆమె మన సునీతా రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ కూడా అందరూ తిరిగారు. కానీ చెప్పండి, అందరూ తిరిగారు, సునీతా రెడ్డి గారికి సపోర్ట్ చేస్తా అన్నారు కదా. సునీతా రెడ్డి గారి ఫ్యామిలీ అంతా అండి, కుటుంబ సభ్యులంతా, ఓకే, కుటుంబ సభ్యులంతా కూడా వివేకానంద రెడ్డి గారి హత్యను ఖండించి ఇది జరగడం చాలా దారుణం, అన్యాయం, ఇటువంటి వారు ఎవరినైనా శిక్షించాలి అన్నది అందరూ కూడా ప్రభుత్వం కోరింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోరారు, ఇప్పుడు మేము కూడా కోరుతున్నాం. మన తెలుగుదేశం సభ్యులు మాట్లాడుతూ చెప్పారు, మేము కూడా శిక్షలను శిక్షించాలనే, ఎవరైతే ఆ యొక్క చేశారో దోషులను శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. ఎందుకు జాప్యం జరుగుతా ఉంది? ఎందుకంటే తమరి దగ్గర కూడా వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జాప్యం జరిగింది, కొంచెం జరిగింది. మరి ఇక్కడ ఎందుకు పక్కకు పోవడానికి కారణం ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు, నా సొంత చెల్లెలను సైతం ప్రలోభ పెట్టి వారిని జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కుటుంబానికి కానీ కానీయకుండా చేసినది టీడీపీ పార్టీనే. అంటే ఈ రోజు ఈ యొక్క ఆస్తుల గొడవలు కానీ ఈ యొక్క ఇంత అంశాలు ఈ రోజు జరుగుతున్నాయంటే సునీతా రెడ్డి గారిని ప్రలోభ పెట్టి ఆమెను టీడీపీ వారు క్యాచ్ చేసి ఆమెతో అగెనిస్ట్ గా చెప్పించి ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేసినది ఎంత నీచానికి దిగబడ్డారంటే, ఒక కుటుంబాన్ని సైతం, ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఏదైనా సరే ఎవరైనా తప్పు చేశారంటే దొరక్క తప్పదు, ఎవరైనా దొరకచ్చుండేది, ఎల్లుండైనా దొరకదు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన ఎవరు తాగిండేది అందరికి తెలియకుండా పోతుందా? దీంట్లో ఎందుకు ఇంత రాజకీయం? ఎందుకు దీన్ని రాజకీయం చేయాల్సి వచ్చింది? వాళ్ళ చెల్లెలను సైతం వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించి కుటుంబాన్ని బజార్లోకి ఈడ్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనుకుంటున్నా తెలుగుదేశం పార్టీకి. ఒక చిన్న డౌట్ శ్రీకాంత్ గారు, సునీతా రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ వారిని క్యాచ్ చేయాలనే ఆలోచన అసలు వారికి ఎందుకు వస్తుంది? ఆవిడ వల్ల ఉపయోగం ఏంటి వారికి? సరే, షర్మిల గారు అంటే రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాబట్టి రాజకీయంగా ఏదైనా ఓట్లు చీల్చగలుగుతుంది, డిస్టర్బెన్స్ చేయగలుగుతుంది అనేటువంటి అనుకోవచ్చు. సునీత గారితో అంత అవసరం ఏముంటుంది తెలుగుదేశానికి? క్యాజువల్ గా మాట్లాడితే కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత పాలన ప్రజారంజకంగా బాగా సాగుతా ఉంది. కరోనాలో సైతం ఏది లెక్క చేయకుండా ప్రతి ఒక్కరికి బటన్ నొక్కి ఇంటికి పంపించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. అంటే ఇది వేరే రాష్ట్రాల్లో ఎట్లా జరిగిందో ఏమో గానీ మన రాష్ట్రంలో మాత్రం అతను ఏమి చేశాడో, ఎక్కడి నుంచి తెచ్చాడో, ఏమి ఇప్పుడు దాదాపు 1,80,000 కోట్లు అప్పు తీసుకొని వచ్చి కూడా సూపర్ 6 అమలు చేయలేకపోతున్నారు. కానీ అంత అప్పు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి ప్రజారంజకమైన పాలనను అందరికీ అందజేశారు. ఇటువంటి వ్యక్తిని మనం ఇలాగే కొనసాగిస్తే ఇక రాబోయే కాలంలో మనకు టీడీపీ పార్టీకి మనుగడ ఉండదు అన్న ఒక ఆలోచనని అంశన పెట్టుకొని సునీతా రెడ్డి గారిని క్యాచ్ చేసి వారితో అగనిస్ట్ గా ఫస్ట్ సునీతా రెడ్డి గారిని ఉచ్చులేకి లాక్కున్నారు, మరి షర్మిలను లాక్కున్నారు. చూస్తున్నాం ఇప్పుడు షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారు ఏమి స్క్రిప్ట్ ఇస్తే, టీడీపీ వారు ఏమి స్క్రిప్ట్ ఇస్తే అది చదువుకుంటూ వస్తుంటారు పాపం. ఎందుకంటే ఒక పార్టీని, ఒక కుటుంబాన్ని కేంద్రీకృతం చేసి రాజకీయాలు చేయడం తగదు. ఎవరికైనా సరే, ఏ పార్టీకైనా సరే, ఎటువంటి వారికైనా సరే ఇది పద్ధతి కాదు అనేది ఒకటి గమనించాలి. రాజకీయం ఒకటే ప్రామాణికంగా తీసుకొని నేను ముఖ్యమంత్రి కావాలా, నాకు పదవులు రావాలా, ఇంకొకరికి రావాలా, నా క్వార్టరీకి అంతా ఇయ్యాలా అన్నది కాదు. అది దాన్ని ప్రజా ఆమోదంతో ఇవ్వాలి. కానీ అంటే ఇక్కడ మీకు అంటే మీరు ఈ సందర్భంగా ఒక అంశాన్ని కూడా మీకు గుర్తు చేద్దాం, అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు సునీతా రెడ్డి గారిని, షర్మిల గారిని ఇద్దరిని కూడా తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వేరు చేసిన మీరు అన్నారు కదా,
తెలుగుదేశం పార్టీ నుంచి వారిద్దరు ఎవరికో ఒకరికి అసెంబ్లీనో పార్లమెంటు టికెట్ ఇప్పించి కంటెస్ట్ చేయించినట్లయితే ఖచ్చితంగా మీ వాదనలో బలం ఉండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయించారు కదా రాజశేఖర రెడ్డి గారు. అంటే కుటుంబాన్ని చేల్చడం అదే లేకపోతే ఇదే? కాదండి, మీరు బ్రహ్మనాయుడు గారు, మీరు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి రాజకీయం 40 ఏళ్ల చరిత్రలో మీరు ఒక యాంకర్ గా ఉండి మీరు తెలుసుకోలేకపోతున్నారంటే అది డైరెక్ట్ ఫైట్ అవుతుంది. ఆ డైరెక్ట్ ఫైట్ ఎటువంటి వారైనా ఎదుర్కొనొచ్చు. ఎదుర్కొనే ధైర్యము దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కానీ అది దీనిని ఏమంటారంటే మా భాషలో తడిగుడ్డతో గొంతులు కోస్తారు అంటారు. మీకు అర్థమవుతుందో లేదో? అంటే ఇది ఆ పక్కనే ఉండాలి, వీరు వాళ్ళను ప్రలోభ పెట్టాలి. వాళ్ళు టికెట్ ఇచ్చినంత మాత్రాన డైరెక్ట్ ఫైట్ అవుతుంది, అప్పుడు ఎంతైనా ఎదుర్కోనొచ్చు. కానీ అది కాదు. ఈ రాజకీయం వేరే, చంద్రబాబు నాయుడు గారి సిస్టమ్ వేరే, వారి రాజకీయ చరిత్ర వేరు. ఇంకా అవన్నీ మనం ముందుకు మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రామ్మూర్తి నాయుడు గారి గురించి మీరు మాట్లాడారు. రామ్మూర్తి నాయుడు గారి గురించి క్యాచ్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద పనే. వారికి ఉన్న ఆస్తులు కానీ వారికి ఉన్న జరిగింది కానీ ఎక్కడ ఏం పోయిండేది ఒక డిబేట్ లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దాని మరి కుటుంబ వ్యవస్థలోకి మేము కూడా పోదలుచుకోలేదు, ఎందుకంటే పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీకి కానీ ఒక నియమం ఏమంటే ఎవరిని కూడా దూషించద్దండి, ఎవరి కుటుంబాల్లోకి పోవద్దండి. రాజకీయాలు మీరు చేయాలనుకుంటే ప్రత్యక్షంగా స్ట్రైట్ ఫైట్ గా చేయండి, కానీ ఈ తడిగుడ్డలతో గొంతు కోసే రాజకీయం గాని వెన్నుపోటు రాజకీయం గాని చేయొద్దండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో. సరే శ్రీకాంత్ గారు, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపుకుంటారని మీరు అనుకుంటున్నారు సార్? మీరు ఒక వైసీపీ నాయకుడిగా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే మీకు ఇష్టమే కదా సార్, మీరు ఆయన అభిమానే కదా? తప్పకుండా మేము రాజశేఖర రెడ్డి గారి నుంచి, ఎందుకంటే నా పక్కన విలేజే, నా అనంతపూర్ జిల్లాలో లాస్ట్ విలేజ్ నాది మరిమేకలపల్లి. దాని పక్క నుంచి పులివెందుల కాన్స్టిట్యున్సీ వచ్చేస్తుంది. మా తాత కాలం నుంచి కూడా బాగా రాజశేఖర రెడ్డి గారికి రాజారెడ్డి గారికి వచ్చేది. మేము వాళ్ళ ఊరి విలేజ్ కి అయితే ఆయన కూడా మా విలేజ్ కి వచ్చేటివి. చాలా సందర్భాల్లో మేము ముందు నుంచి కూడా కలిసే ఉంటున్నాం కూడా. కానీ మీరు చెప్పేది చూస్తుంటే చాలా కథనాలు చూసాం, అంటే ఎలా జరిగాయి ఎట్లా జరిగాయి అన్న అంశాల మీద. ఒకటి ఏదో రియల్ ఎస్టేట్ మీద జరిగింది అని చాలా కథనాలు మనం విన్నాం. అంటే ఒకటి, ఇప్పుడు నేను చెప్పేది నారాసుర రక్త చరిత్ర అయినా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉందా లేదా, లేకుంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందా లేదా అన్నది సిబిఐ కోర్టులు తేలుస్తాయి. లాస్ట్ అల్టిమేట్ గా సుప్రీంకోర్టు గాని మనకు జరిగినది అంతకన్నా మనకు హైకోర్టు గాని సుప్రీంకోర్టు గాని మనం అక్కడ ఉన్నటువంటి న్యాయ నిపుణులు ఏది చేస్తే దానికి అందరూ కూడా బైండ్ ఓవర్ కావాల్సిందే, తప్పదు. సో మీరు దాన్ని గౌరవిస్తారు. రేపొద్దున విచారణ సంస్థలు ఎవరిని దోషులుగా తేల్చాము అనేది కనుక బయట పెడితే ఖచ్చితంగా మీరు వారిని గౌరవిస్తారు. తప్పదండి. ఏం సమాచారం ఏంది? న్యాయ వ్యవస్థ అంటే మన భారతదేశ రాజ్యాంగం ఏమి, న్యాయ వ్యవస్థ ఏమి, ఎవరైనా దానికి స్టిక్ ఆన్ కావాల్సిందేదే, బైండ్ ఓవర్ కావాల్సిందే, తప్పదు అది. అదే మరి సిట్ ఎందుకు గౌరవించారు సార్ మీరు? ఏమండి వైఎస్ఆర్సీపీ సిట్ మీద ఎందుకు నమ్మకం లేదు? వైఎస్ఆర్ ఇప్పుడు కొంచెం ఏదన్నా జరిగితే, ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నదానికి ఏదన్నా ప్రలోభ పెట్టి, ఇప్పుడు శర్మిల గారిని ఆమె సునీత రెడ్డి గారిని ప్రలోభ పెట్టారు, అలా ప్రలోభ పెడతారు అని చెప్పి బయట వాళ్ళకు తెలియజేస్తారు. తప్పేముంది దాంట్లో? తప్పుందా? సిట్టుకు కానీ ఇప్పుడు సిట్టు తప్పు చేస్తుంది అనుకోండి, పైన నెక్స్ట్ ఏదో ఉంటే హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ పలాంటి తప్పు జరుగుతా ఉంది, జరగనీయకుండా చూడండి అని తెలియజేస్తే తప్పు లేదు కదా. అది నమ్మకమోనే కాదు, ఆ న్యాయ